వాళ్ళంతా కష్టపడి అక్కడ చేస్తుంటే ఇక్కడేమో ఇండియా పాకిస్తాన్ ఏమో మా గొడవ అంటాం. మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకు నడుస్తుంది ఇక్కడ? క్రికెట్ మ్యాచ్ మటుకు ఎందుకు నడుస్తుంది? వై ఆర్ అలౌయింగ్ దట్? అడుగుతున్నాను. మనం ఇది అడగాలి. నువ్వు ముందు ఇండియాకి పాకిస్తాన్ ఉన్న ఫ్రెండ్షిప్ లేకపోతే ఏడో డిసైడ్ చేసుకో. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి అందరికి ఇన్విటేషన్లు, విపరీతమైన డబ్బు అన్ని చేసుకుంటున్నారు. అప్పుడు అందరు కలిసి ఉంటాం. మనం ఓడిపోతే వాళ్ళు తిడతాం, వాళ్ళు గెలిస్తే ఓ అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ బార్డర్లో మన కోసం కాపాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? కరెక్ట్? అది న్యాయం? అది ఒకవైపు ఏమో వాళ్ళ ఫ్యామిలీస్ చేసి వాళ్ళు రెడీ, సోల్జర్ ఇస్ రెడీ టు టేక్ అ బుల్లెట్. వాడికి ఏం జ్వరం వచ్చినా నేను వెళ్ళి చూశాను, అక్కడ వాడి అవస్థ చూశాను. వాడి ఛాతి మీద వాడు బుల్లెట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఏ నిమిషానికి రెడీగా ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసం. మన ఏంటి? అతను బంధువు, ఫ్రెండ్, రిలేషన్ ఏమీ లేదు. అంత చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టి ఇండియా పాకిస్తాన్ పెట్టి గొడవలు జరుగుతున్నాయి తెలుసు కదా. ఇండియా పాకిస్తాన్ పెట్టి వాళ్ళు రావడం ఆడడం వెళ్ళిపోతుంది. కరెక్టా? ఇలాంటి చాలా విషయాలు టైం లేదు. నేనేమంటున్నాను, ఓకే వాళ్ళ స్పోర్ట్స్ అంటే అన్ని వదలండి. మా మార్షల్ ఆర్ట్స్ ఉంది. మా మార్షల్ ఆర్ట్స్ ఎంతో మంది మేము పిలుస్తున్నాం, మేము వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం. పాకిస్తాన్ వస్తే మటుకు వీసాలు ఇవ్వట్లేదు. మన వాళ్ళు భారతదేశంలో మార్షల్ ఆర్ట్స్ కరాటే టోర్నమెంట్కి వస్తే ఇవ్వట్లేదు. ఓపెన్ ఇట్. డాన్స్, ఆర్టిస్ట్ ఓపెన్ చేయండి. అంతే తప్ప వన్ సైడ్గా చేయడం, ఆడుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇది బట్ నేనేం చెప్తాను, ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. నేను ఈ సెక్యులరిజంనే నేను ఫాలో అవ్వాలని నేను చెప్తున్నాను. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ ఇక్కడ హక్కు ఉంది. ఆంగ్లో ఇండియన్స్ అందరికీ హక్కు ఉంది. రాజకీయాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ మన అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. భారతదేశం డెవలప్ అవ్వడానికి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళందరికీ అధికారం ఉంది. దే హావ్ గాట్ ద రైట్. డోంట్ డినై దెమ్ ఆఫ్ ద రైట్. ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ వాళ్ళు రిజర్వేషన్స్ ఇవ్వండి. జాబ్ ఇవ్వండి. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కదా, ట్యాక్స్ తీసేస్తున్నాం కదా శాలరీ నుంచి. తీసేసి ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేయించాలి? సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇప్పుడు రాజకీయం అనేది వేరు. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక తీసుకుంటే అండి ఎలక్షన్ టైంలో ఒక ఇష్యూ వస్తుందండి. మీకు అందరూ తెలిసే ఉంటుంది, కావేరీ ఇష్యూ. ఈ కావేరీ ఇష్యూ ఎలక్షన్ టైంలోనే మాట్లాడతారు, కొట్టుకుంటారు, తిడతారండి. ఎలక్షన్ అయిన తర్వాత ఇంకేముండదు. అది ఒక బ్యాంకులో అలాగే పెట్టి ఉంటారు. అప్పుడప్పుడు ఎలక్షన్ టైం తీయడం, యూజ్ చేయడం, మళ్ళీ పెట్టడం. అంటే జనాలు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు